నవమాసాలు మోసిన కన్నబిడ్డను ఏ తల్లైనా 4 ఏళ్ల వరకే చంకనెత్తుకుంటుంది. లాలపోసి గోరుముద్దలు తినిపిస్తుంది. కానీ ఆ మాతృమూర్తి మాత్రం 18 ఏళ్లుగా సపర్యలు చేస్తూనే ఉంది. యుక్త వయసు వచ్చినా కదల్లేని స్థితిలో ఉన్న కన్న కొడుకుని చంటి పిల్లాడిలా సాకుతోంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఓ విధివంచిత కుటుంబ కథ. కథ కాదు, వ్యధ. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఆలన పాలన చూసుకోవడమా, జీవిత సమరంలో పడి సాగిపోవడం అనే సమస్య ఎదురైనప్పుడు కన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవడానికే ప్రాధాన్యమిచ్చింది ఓ మాతృమూర్తి. కష్టాలన్నింటినీ దిగమింగుకొని ముందుకు సాగుతున్న స్ఫూర్తి. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్కి చెందిన జక్కుల కళావతి స్వామి కుటుంబానిదో దయనీయ కథ. 3 సంతానంలో తొలిచూరుగా జన్మించిన మగబిడ్డే రాజీవ్. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. పుట్టగానే బాబుకు వచ్చిన మూర్ఛరోగంతో బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల ఆగిపోయింది. వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. చచ్చుబడిన కాళ్ళు, చేతులతో కదల్లేని స్థితిలో ఉన్న ఆ కన్న కొడుక్కి 18 ఏళ్లొచ్చినా అమ్మే ఇంకా నోటిముద్ద తినిపిస్తోంది. మూతి ముక్కు తుడుస్తోంది. కొడుకును చంకలో వేసుకుని సపర్యలు చేస్తోంది. బిడ్డే జీవితంగా బతుకు వెళ్లదీస్తోంది. జక్కుల కళావతి స్వామిది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. పూరిళ్లు తప్పించి పెద్దగా ఆస్తుల్లేవు. పెద్దోడు రాజీవ్ మంచానికి పరిమితం. రెండోవాడు సాయి మూడో సంతానంగా పుట్టిన స్వాతిని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ దినసరి కూలీతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ మాతృమూర్తి మాత్రం కన్నపేగు యోగక్షేమాల కోసం జీవితాన్నే ధారపోస్తోంది. పిల్లలు ఎట్లా నా ఎత్తి కొడుకు అందరిని చూస్తూ తీరు నా చూస్తూ తీరు పరిషత్ అన్నట్టే బాధ అనిపిస్తుంది. ఎంతో ఇది అనిపిస్తుంది. చేసి చేసి మాది వేస్తే మాది వేస్తే చేసి చేసి దేవుడు ఎందుకు ఇట్లా పెట్టిండు. ఇది మూగరోదన. కన్న తల్లికి మాత్రమే అర్థమయ్యే హృదయ వేదన. కన్న మమకారం కష్టాన్ని లెక్క చేయనీయకుండా చేస్తుంది. కడుపు కోతతో ఉంటున్నా బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని రాజీవ్ తరచూ చేతులు కొరుక్కుంటాడు. ఒంటికి రెంటికి అన్నీ దుస్తుల్లోనే. భార్య పడే కష్టం, కొడుకు పడే మూగరోదన చూసి తండ్రి లోలోన మదనపడని రోజంటూ లేదు. ఆ కుటుంబ బాధలు చూసి పొరుగింటివారు తల్లడిల్లుతారు. అయ్యో పాపమంటూ కన్నీటితో ఓదారుస్తారు. ఆస్తి లేదు, అంతస్తు లేదు. చిన్నడు పెద్ద కొడుకు గట్ల. మా కుటుంబం 5 ఒక్కని చెయ్యాలా, కూలి పని చేస్తా. ఒకనాడు దొరుకుతున్నది, ఒకనాడు దొరుకుతలేదు. సాయం చేస్తే ఏమన్నా కొనుక్కునే ఉంటుంది. మంచిగా అందరూ ఏమన్నా చేస్తాంటే కదా. పుట్టిన పిల్లడు దేవుడు ఎట్లా సృష్టిస్తున్నాడో అని తెలియదు. అయితే ఈ గరీబాలకే ఇంత చిన్న పిల్లడు 18 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ బాబుకు. అయితే చిన్న పిల్లల లెక్కనే మన ఏది లాట్రిన్ పోయినా కానీ, ఒంటెలు పోయినా కానీ ఆమె తల్లి తండ్రి ఇద్దరు కలిసి చెయ్యాలా. వాళ్ళకే చేతులు ఎక్కి మొక్కాల తల్లిదండ్రులకే ఇద్దరికి. మనము ఏం చేస్తామంటే కొడుకు పుట్టాలని సంతోషిస్తాం. కానీ వీళ్ళ కుటుంబంలో ఫస్ట్ కొడుకు పుట్టడంతో వీళ్ళకు దుఃఖం నెలకొంది. మొత్తం పిల్లలకి కాళ్ళు కానీ చేతులు కానీ ఏమి పని చేయడం లేదు. ఆ బాబుని 18 సంవత్సరాల పిల్లల్ని 18 నెలల పిల్లల్ని లెక్క భావించుకొని ఇంటికని రాత్రి మీ బావాళ్ళు పొద్దు గడపడానికి ఏమి చూడకుండా ఆ పిల్లలతోనే జీవనం గడుపుతున్నాడు. మరి ఇలా కానీ చెట్టు గూడు నీడ ఏమి లేదు. ఇలా జీవనాధారమే లేబర్ పని చేసుకుంటా గడపాలి. చెంగున ఎగురుతూ కళాశాలకు వెళ్లాల్సిన యవ్వనం కాలు చేయి పని చేయకుండా ఇలా మంచానికి పరిమితమైపోయింది. కన్నవారి గుండెల్లో కడుపు కోత మిగిల్చింది. మానవతావాదులు స్పందించి ఇచ్చే ఆర్థిక సాయమే ఈ నిరుపేద కుటుంబానికి ఆసరా. కెమెరామెన్ కిరణ్తో
మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.